హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ న్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. విచ్ టీమ్ ఓన్ ద ఇనాగరల్ వరల్డ్ పికిల్ బాల్ లీగ్ టైటిల్ ఇన్ 2025? 2025లో మొదటి వరల్డ్ పికిల్ బాల్ లీగ్ టైటిల్ ను గెలుచుకున్నటువంటి జట్టు ఏది అంటే బెంగళూరు జవాన్స్. బెంగళూరు జవాన్స్ 2025లో జరిగినటువంటి ఇది ఫస్ట్ అన్నమాట, మొదటి వరల్డ్ పికిల్ బాల్ లీగ్ ఫైనల్స్ లో పూణే యునైటెడ్ జట్టును ఎంత తేడాతో అంటే 3-1 తేడాతో ఓడించి టైటిల్ ను గెలుచుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది అనమాట. సో ముంబైలో జరిగిన ఈ టోర్నమెంట్ లో జాక్ ఫాస్టర్ మరియు కటేరినా స్టీవార్ట్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. సో ఇది భారతదేశంలోని ప్రొఫెషనల్ పికిల్ బాల్ కు కొత్త దశను సూచిస్తుంది. సో సింపుల్ గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు అంటే బెంగళూరు జవాన్స్ గెలుచుకోవడం జరిగింది. మరియు ఇది ఎక్కడ జరిగింది టోర్నమెంట్ అంటే ముంబైలో జరిగింది. విచ్ టీమ్ ఓన్ ద ఇండియన్ సూపర్ లీగ్ 2024-2025 టైటిల్? 2024-25 ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ ను గెలుచుకున్నటువంటి జట్టు ఏది అంటే మోహన్ బగాన్ సూపర్ జాయింట్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2025 ఏప్రిల్ 13న మోహన్ బగాన్ సూపర్ జాయింట్ ఐఎస్ఎల్ 2024-2025 కప్ను బెంగళూరు ఎఫ్సి పై 2-1 తేడాతో గెలుచుకుంది. సో మొదట వెనుకబడినప్పటికీ జోసన్ కమింగ్స్ పెనాల్టీ మరియు జామీ మక్లెరన్ గెలుపు గోల్తో తిరిగి రావడం జరిగింది. సో ఈ విజయంతో వారు లీగ్ విన్నర్స్ షీల్డ్ కూడా గెలుచుకుని ఐఎస్ఎల్ డబుల్ ను సాధించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మోహన్ బగాన్ సూపర్ గెయింట్ జట్టు అనేటువంటిది ఇండియన్ సూపర్ లీగ్ ను గెలుచుకోవడం జరిగింది. విచ్ కంట్రీ టాపర్ ద మెడల్ టాలీ అట్ ద ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025? 2025 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మెడల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే చైనా. ఇది ఎక్కడ జరిగింది అంటే 2025లో గుమి దక్షిణ కొరియాలో జరిగినటువంటి 26వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో చైనా మొత్తం ఎన్ని పథకాలు? 32 పథకాలు, 19 బంగారు, గోల్డ్, 9 వెండి, సిల్వర్, 4 కాంస్యం, బ్రోంజ్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా భారత్ 24 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. సో 8 గోల్డ్స్, 10 సిల్వర్, 6 బ్రోంజ్. ఈ పోటీలో 43 దేశాల నుండి 2000కి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. హూ వోన్ ద 18th ఎడిషన్ ఆఫ్ ద ప్రీమియర్ లీగ్? 18వ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ ను ఎవరు గెలుచుకున్నారు అంటే రాయల్ ఛాలెంజర్స్. సో రాయల్ ఛాలెంజర్స్ 18వ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ ను గెలుచుకుని తమ ఫ్రాంచైజ్ చరిత్రలో ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేయడం జరిగింది. Which location in India will host the Asian Surfing Championship in August 2025? 2025 ఆగస్టులో ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ ను నిర్వహించబోయే భారతదేశ ప్రదేశం ఏది అంటే మహాబలిపురం అన్నమాట. ఇది ఆల్రెడీ నిర్వహించింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 3 నుండి ఆగస్టు 12 వరకు. ఎక్కడ అంటే తమిళనాడులోని మహాబలిపురంలో ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ ను నిర్వహించారు. ఇందులో 20 ఆసియా దేశాల నుండి వచ్చినటువంటి 150 మందికి పైగా ప్రతిభావంతమైన సర్ఫర్లు షార్ట్ బోర్డ్ విభాగాల్లో పోటీ పడనున్నారు. ఆల్రెడీ పోటీ పడ్డారనమాట. ఇది ఆల్రెడీ జరిగింది. ఎక్కడ జరిగింది ఇది ఇంపార్టెంట్. ఎక్కడ అంటే మహాబలిపురంలో జరిగింది. విచ్ టీమ్ ఓన్ ద 15th జూనియర్ నేషనల్ ఉమెన్స్ హాకీ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆగస్ట్ 2025? 15వ జూనియర్ నేషనల్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ ఆగస్టు 2025లో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో నిర్వహించబడడం జరిగింది. ఇందులో ఏ జట్టు విజేతగా నిలిచింది అంటే హాకీ జార్ఖండ్. 15వ జూనియర్ నేషనల్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆగస్టు 1 నుండి ఆగస్టు 12, 2025లో ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 12 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జరిగింది. ఎవరు గెలిచారు అంటే హాకీ జార్ఖండ్ జట్టు గెలవడం జరిగింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద
official mascot for the 2025 hockey tournament in Rajgir, Bihar, inspired by Major Dhyan Chand and symbolizing the courage of India's national animal. 2025లో బీహార్లోని రాజగిరిలో జరగబోయే హాకీ టోర్నమెంట్ కు మేజర్ ధ్యాన్ చంద్ ప్రేరణతో రూపొందించబడిన భారత జాతీయ జంతువు ధైర్యాన్ని సూచించే అధికారిక మస్కట్ పేరు ఏమిటి అంటే చాంద్. సో ఇది ఎప్పుడు జరగబోతోంది, ఎక్కడ అంటే బీహార్ లో జరిగిపోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 7 వరకు బీహార్ లోని రాజ్గిర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇది బీహార్ రాష్ట్రం తొలిసారిగా అంతర్జాతీయ హాకీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తోంది. సో ఇందులో ఏ దేశాలు పాల్గొంటున్నాయంటే భారతదేశం, చైనా, జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, ఒమన్, బంగ్లాదేశ్. సో మస్కట్ పేరు ఇంపార్టెంట్, మస్కట్ పేరు Chand, who won the inaugural Chess Esports World Cup held in Riyadh, Saudi Arabia. Riyadh, Saudi Arabia లో జరిగిన తొలి చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ను గెలుచుకున్నది ఎవరు అంటే మ్యాగ్నసన్ కార్లెస్. ఇది ఎక్కడ జరిగింది అంటే రియాద్, సౌదీ అరేబియాలో జరిగినటువంటి తొలి చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ను గెలుచుకోవడం జరిగింది మ్యాగ్నసన్ కార్ల్సన్, who achieved a new national record in the decathlon with a score of 7826 points at the Wisław Czapajewski Memorial Meet in Poland. పోలాండ్ లో విస్లావ్ చావెస్కీ మెమోరియల్ మీట్ లో 7826 పాయింట్లతో డెకెథలాన్ లో కొత్త జాతీయ రికార్డును ఎవరు నెలకొల్పారు అంటే తేజస్విన్ శంకర్. ఎందులో అంటే ఆయన ఆయనకి గొప్ప రికార్డు ఉందన్నమాట. ఎందులో అంటే హై జంప్ లో. సో ఇటీవల తేజస్విన్ శంకర్ డెకెథలాన్ అనే కఠినమైన 10 ఈవెంట్ పోటీల్లో చేసిన ప్రదర్శన ఆయనకి ఏంటి అంటే రికార్డును ఈ ప్రదర్శన కారణంగా ఈయన గెలవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే పోలాండ్ లో జరిగింది అనమాట. సో జస్ట్ ఇక్కడ ఆయన పేరు ఒకటి గుర్తు పెట్టుకోండి, అదొకటి చాలు, తేజస్విన్ శంకర్, who won the gold medal in the 10-meter air pistol men youth event at the 16th Asian Shooting Championship in Shymkent, కజకిస్తాన్. 16వ ఆసియా ఘాటింగ్ ఛాంపియన్షిప్ లో షిమ్కెట్ కజకిస్తాన్ లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ యువకుల విభాగంలో బంగారు పథకం. ఎప్పుడైనా సరే గోల్డ్ మెడల్ కనుక వస్తే అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. బంగారు పథకం ఎవరు గెలుచుకున్నారు అంటే గిరీష్ గుప్తా గెలవడం జరిగింది. ఇది ఎన్నవది అంటే 16వది ఆసియా ఘాటింగ్ ఛాంపియన్షిప్ లో ఎన్ని మీటర్లు అంటే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ యువకుల విభాగంలో గిరీష్ గుప్తా గోల్డ్ మెడల్ ను సాధించడం జరిగింది. Which Indian state hosted its first Indian Open Athletics meet on July 19, 2025? 2025 జూలై 19న భారతదేశపు తొలి ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ ను ఏ రాష్ట్రం నిర్వహించింది అంటే బీహార్ నిర్వహించింది. ఎప్పుడు అంటే జూలై 19న బీహార్ రాష్ట్రం తొలి ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ ను ఎక్కడ పాట్నా నగరంలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించింది. Who became the first Indian to win a medal in the Asian Surfing Championship? ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో పథకం గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు అంటే రమేష్ బుదియాల్ ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో పథకం గెలుచుకున్నటువంటి తొలి భారతీయుడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్కడ జరిగింది అంటే తమిళనాడు మహాబలిపురంలో జరిగింది. Which city has been selected to host the 23rd edition of the World Police and Fires Games in 2029? సో ఇది ఫ్యూచర్ లో జరగబోతోంది కాబట్టి ఇంపార్టెంట్. 2029లో జరగనున్న 23వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్స్ గేమ్స్ ను నిర్వహించేందుకు ఏ నగరాన్ని ఎంపిక చేశారు అంటే అహ్మదాబాద్. Which state team won the men's title at the inaugural Hockey India Masters Cup 2025? 2025లో జరిగిన మొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ లో పురుషుల టైటిల్ ను గెలుచుకున్న రాష్ట్ర బృందం ఏది అంటే తమిళనాడు. Which city will host the ISSF World Cup in 2027 and the ISSF Junior World Cup Championship in 2028? సో ఇక్కడ ఏమంటున్నారు, ఇయర్స్ ఏంటి, 2027లో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్, 2028లో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్, 2027లో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మరియు 2028లో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ లకు ఆతిథ్యం ఇవ్వబోయే నగరం ఏది అంటే న్యూఢిల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇండియాలో జరగబోతోంది.
Which country hosted the 29th Asian Youth Table Tennis Championship 2025 featuring top under 15 and under 19 players from across Asia? అండర్ 15 మరియు అండర్ 19 ఆసియా దేశాల అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న 29వ ఆసియన్ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025ను ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే ఉజ్బెకిస్తాన్. విచ్ సిటీ ఈస్ హోస్టింగ్ ద ఇనాగరల్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025? 2025లో ప్రారంభమయ్యే అంటే ఆగస్టు అంటే ఈ మంత్ లోనే ప్రారంభమవుతుంది. సో ప్రారంభమైన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ కు ఆతిథ్యం ఇస్తున్నటువంటి నగరం ఏది అంటే శ్రీనగర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జరిగింది అనమాట. ఆగస్ట్ 21 నుంచి 23 వరకు శ్రీనగర్ లోని దాల్ సరస్సు వద్ద నిర్వహించబడింది. ఇందులో కయాకింగ్ మరియు కానోయింగ్, రోయింగ్, వాటర్ స్కీయింగ్, సికారా రేస్ మరియు డ్రాగన్ బోట్ రేసింగ్ వంటి ఈవెంట్లు జరిగాయి. రీసెంట్లీ ద ఇండియన్ ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ క్వాలిఫైడ్ ఫర్ ద 2026 AFC ఉమెన్స్ ఏషియన్ కప్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద టోర్నమెంట్? ఇటీవల భారత మహిళల ఫుట్బాల్ జట్టు 2026 AFC మహిళల ఆసియా కప్ కు అర్హత పొందింది. ఈ టోర్నమెంట్ ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే ఆస్ట్రేలియా ఇవ్వబోతోంది. భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఎప్పుడు 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి AFC మహిళల ఆసియా కప్ కు థాయిలాండ్ పై విజయం సాధించి అర్హతను పొందారు. Which city has been proposed by the Indian Olympic Association to host the 2030 Commonwealth Games? 2030 కామన్వెల్త్ గేమ్స్ ను నిర్వహించేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రతిపాదించిన నగరం ఏది అంటే అహ్మదాబాద్. సో ఎప్పుడు అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భారతదేశం తరఫున ఎప్పుడు 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అధికారికంగా బిడ్ ను సమర్పించడం జరిగింది. ఈ గేమ్స్ కు ఏ నగరాన్ని? అహ్మదాబాద్ నగరాన్ని ప్రతిపాదించారు. ఎందుకంటే ఇక్కడ ఏముంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అధునాతన క్రీడా వేదికలు ఉన్నాయి కాబట్టి. వేర్ ఈస్ ద ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 బీయింగ్ హెల్డ్? ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 ఎక్కడ జరుగుతుంది అంటే హిమాద్రి ఐస్ రింగ్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 భారతదేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో, ఇక్కడ ప్లేస్ అనేది ఇంపార్టెంట్, ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో హిమాద్రి ఐస్ రింగ్ వద్ద 2025 ఆగస్టు 20 to 23 20 నుంచి 23 వరకు జరుగుతోంది అంటే జరిగింది. ఈ ఈవెంట్ ను ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ ఆమోదించింది మరియు ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. Who recently won the rapid event title at the Zagreb 2025 Grand Chess Tour? Zagreb 2025 Grand Chess Tour లో ర్యాపిడ్ ఈవెంట్ టైటిల్ ను గెలుచుకున్న ఆటగాడు ఎవరు అంటే డి గుకేష్. Who became the India's 87th chess grandmaster? భారతదేశ 87వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు గుర్తింపు పొందారు అంటే హరి కృష్ణ. అదేవిధంగా 88th చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే దివ్యా దేశ్ముఖ్. 89 ఇది ఇంపార్టెంట్, రీసెంట్ గా వచ్చిందనమాట. 89th చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే రోహిత్ కృష్ణ ఎస్. Which country is launching its first ever archery league in October 2025 organized by the Archery Association of India? 2025 అక్టోబర్లో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహణలో మొదటిసారిగా ఆర్చరీ లీగ్ ను ప్రారంభించబోతున్న దేశం ఏది అంటే ఇండియా. ఎప్పుడు జరగబోతోంది? ఇది అక్టోబర్లో జరగబోతోంది. ఇది మొదటి ఆర్చరీ లీగ్ అన్నమాట. ఇది ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. భారతదేశంలో ఆర్చరీ క్రీడను ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లే ఈ ప్రయత్నం ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. సో ఇక్కడ జస్ట్ ఇండియా అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎప్పుడు జరుగుతోందంటే అక్టోబర్ లో జరుగుతోంది. ఇది భారతదేశపు మొదటి ఆర్చరీ అసోసియేషన్ నిర్వహణలో జరుగుతున్నటువంటి ఆర్చరీ లీగ్ అన్నమాట. Where is the India's second largest cricket stadium with a seating capacity of 80,000 spectators being constructed? 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబోతోంది అంటే బొమ్మసంద్ర బెంగళూరులో నిర్వహించబడుతోంది.
నిర్మించబడుతోంది. ఎవరికి దీన్ని ఆమోదాన్ని తెలిపారు అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు భారతదేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడ అంటే సూర్య సిటీ బొమ్మసంద్ర బెంగళూరులో నిర్మించమని ఆమోదించడం జరిగింది. ఈ స్టేడియం ఎంతమంది ప్రేక్షకులు చూడొచ్చు ఈ స్టేడియంలో కూర్చొని అంటే 80,000 అన్నమాట. సో ఫస్ట్ ఏది ఇండియాలో అంటే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం తర్వాత అది ఫస్ట్ ఇది సెకండ్ భారతదేశంలోనే 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం. Who became the first male cricketer in the professional cricket history to take 5 wickets in consecutive balls? ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన తొలి పురుష క్రికెట్ ఎవరు అంటే తొలి మేల్ క్రికెటర్ ఎవరు అంటే కర్టిస్ క్యాంఫర్ అన్నమాట. సో ఈయన ఐరిష్ ఆల్రౌండర్ కర్టిస్ క్యాంఫర్ ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసినటువంటి తొలి మేల్ క్రికెటర్ గా చరిత్రను సృష్టించారు. ఇక్కడ ఈయన పేరు ఒకటి ఇంపార్టెంట్, కర్టిస్ క్యాంఫర్. Who became the first Indian wrestler to win gold medal at the Under-20 World Wrestling Championship held in Bulgaria? బల్గేరియాలో జరిగిన Under-20 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయ రెస్లర్ ఎవరు? తపస్య. సో ఇది ఎక్కడ జరిగింది? బల్గేరియాలో జరిగింది. ఇది Under-20 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్. సో ఈమెకు భారతదేశానికి ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేటువంటిది సాధించింది. ఎన్ని కిలోల విభాగంలో అంటే 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇదే ఈవెంట్ లో కాజల్ దోచా కూడా సెకండ్ ఇండియన్ రెస్లర్. ఈమె కూడా గోల్డ్ మెడల్ సాధించారు. Who won the men's single title at the French Open 2025? 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? కార్లసన్ ఆల్కరాస్ గెలుచుకోవడం జరిగింది. సో జస్ట్ ఈయన పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే కార్లోస్ ఆల్కరాస్. Who won the Norway Chess 2025 టోర్నమెంట్? 2025 నార్వే చెస్ టోర్నమెంట్ ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నసన్ కార్లసన్ గెలుచుకున్నారు. ఇది నార్వే టోర్నమెంట్. Which 2 sports were newly added to the Asian Games 2026? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2026 ఆసియా గేమ్స్ కు కొత్తగా చేర్చిన 2 క్రీడలు ఏవేవిటి అంటే క్రికెట్ మరియు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఇవి ఎప్పుడు ఏ సంవత్సరానికి అంటే 2026 ఆసియా గేమ్స్ లో క్రికెట్ మరియు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈ క్రీడలు అనేటువంటివి తొలిసారిగా చేర్చబడ్డాయి. Who won the women's single title at the Miami Open 2025? 2025 మియామి ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆర్యనా సబలెంకా. ఎవరిపై విజయం సాధించారంటే జెసికా పెగులాపై విజయం ఆమెను ఓడించి ఈమె విజయాన్ని సాధించారు. ఎందులో అంటే మియామి ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. Who won the Japanese Grand Prix 2025 for the 4th consecutive time? 2025 జపాన్ గ్రాండ్ ప్రిక్స్ ను వరుసగా 4వసారి ఎవరు గెలుచుకున్నారు అంటే మ్యాక్స్ వర్సాపన్. Which state won the overall team championship at the National Youth Athletics Championship 2025? 2025 నేషనల్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మొత్తం జట్టు విజేతగా నిలిచిన రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఇది ఎక్కడ జరిగింది అంటే బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన 20వ నేషనల్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో హర్యానా రాష్ట్రం 87 పాయింట్లు సాధించి మొత్తం జట్టు విజేతగా నిలిచింది. Who won the Sportsmen and Sportswomen of the Year awards at the Lawrence World Sports Award 2025? 2025 లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో స్పోర్ట్స్ మెన్ మరియు స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఎవరు గెలుచుకున్నారు? ఆర్మండ్ డుప్లాంటిస్ మరియు సిమోన్స్ బైల్స్. ఇది ఎక్కడ జరిగింది అంటే మాడ్రిడ్ లో జరిగింది. 2025 మాడ్రిడ్ లో జరిగిన లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ లో ఆర్మండ్ డుప్లాంటిస్ తన ప్రపంచ రికార్డులు సాధించారు. ఆయనతో పాటు ఇంకా ఎవరు సాధించారంటే సిమోన్ బైల్స్. సో ఆయనేమో స్వీడన్ కి చెందినవారు, ఈమెమో అమెరికాకి చెందినవారు.
Which state won the overall team championship at the National Youth Athletics Championship 2025? I think ఇది ఆల్రెడీ మనం చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్. దివ్య దేశ్ముఖ్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద 5 ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ ఆఫ్టర్ డిఫీటింగ్ ఫెల్లో ఇండియన్ కొనేరు హంపి. సో దివ్య దేశ్ముఖ్ ఆమె ఫస్ట్ ఇండియన్ అన్నమాట. ఏం విన్ అయ్యారంటే 5 ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ విన్ అయ్యారు. ఎవరి మీద గెలిచారు అంటే కోనేరు హంపి గారి మీద గెలిచారు. ఇది ఎక్కడ జరిగింది అంటే బతూమి, జార్జియాలో జరిగింది. ఆఫ్టర్ 25 years, Manipur lifts the Dr. B.C. Roy Trophy, also known as the Junior Boys National Football Championship, by defeating the defending champion West Bengal in the final. 25 years తర్వాత మణిపూర్ రాష్ట్రం డాక్టర్ బిసి రాయ్ ట్రోఫీని గెలిచింది. ఎందులో అంటే జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఎవరిని డిఫీట్ చేశారు వీరు అంటే వెస్ట్ బెంగాల్ ను. Khalid Jamil has been appointed as the head coach of the Indian men's football team. Khalid Jamil ను నియమించారు. దీని మీద అంటే హెడ్ కోచ్ గా నియమించారు. ఎందులో అంటే ఇండియన్స్ మెన్ ఫుట్బాల్ టీమ్ లో. టీమ్ కు The 8th Commonwealth Youth Games will be held in 2027 in Malta. సో 8th Commonwealth Youth Games ఎక్కడ జరగబోతున్నాయి అంటే 2027 లో మాల్టాలో జరగబోతున్నాయి. ఇది ఫస్ట్ టైం అక్కడ జరగబోతున్నాయి. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ అన్వీల్ ద మస్కెట్ ఆఫ్ ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ ఆన్ 3rd August. సో బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ ఆవిష్కరించారు మస్కెట్ ని. దేని మస్కెట్ ని అంటే ఏషియా రగ్బీ అండర్-20 మస్కెట్ ని. ఏ మస్కెట్ పేరు ఏం పేరు అంటే అశోక. ద ఛాంపియన్షిప్ విల్ బి హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఛాంపియన్షిప్ అనేటువంటిది ఫస్ట్ టైం బీహార్ లో జరిగింది. ఎక్కడ అంటే రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 9th నుంచి 10th August వరకు. ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ స్టైల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ బిగిన్స్ ఇన్ బెంగళూరు, నేమ్డ్ యాజ్ మహారాణి ట్రోఫీ. ఐపీఎల్ తరహాలో T20 క్రికెట్ ఛాంపియన్స్ మహిళలకి ఎక్కడ ప్రారంభమైంది అంటే బెంగళూరులో. దాని పేరు ఏం పెట్టారు? మహారాణి ట్రోఫీ. The Khelo India Asmita Football League 2025-2026 was inaugurated by Raksha Nikhil Khadse. So the Khelo India Asmita Football League ను ఎవరు ఇనాగరేట్ చేశారంటే రక్షా నిఖిల్ ఖాడ్సే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అన్నమాట. ఎక్కడ అంటే అట్ గోదావరి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్, జల్గాం, మహారాష్ట్ర. ఈ లీగ్ ను అక్కడ ప్రారంభించడం జరిగింది ఈయన. ఇన్ బ్యాడ్మింటన్, Indian shuttler Tanya Hemant clinched the women's singles crown at the Sabine International 2025 in the Northern Mariana Islands. Northern Mariana Islands లో జరిగినటువంటి Sabine International 2025 లో ఉమెన్స్ సింగిల్స్ లో బ్యాడ్మింటన్ లో ఎవరు గెలిచారు అంటే తన్యా హేమంత్. Olympic gold medalist, shooter and former athletics Abhinav Bindra has been named as the one of the 9 International Olympic Committee మెంటల్ హెల్త్ అంబాసిడర్స్. అభినవ్ బింద్రా అతని పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందులో అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ మెంటల్ హెల్త్ అంబాసిడర్స్ లో ఆయన పేరును కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవి అండి ఇవాల్టి స్పోర్ట్స్ న్యూస్. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా ఉంటుంది. అందులో ఖేల్ రత్న మరియు టాటా ఐపీఎల్ అలాంటి క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. సో వాటిని నేను పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. Thank you so much for watching Study with Tricks. Please like, share and subscribe.